ఎన్విడియా నిన్న ఎక్స్ట్రాడినరీ క్వార్టర్లీ రిజల్ట్స్ రిలీజ్ చేసినా గానీ ఈరోజు ఆల్మోస్ట్ 8% పడింది. ఎందుకు పడింది అని తెలుసుకునే ముందు వాటి రిజల్ట్స్ అయితే ఫస్ట్ చూద్దాం. సో దీని రెవెన్యూ వచ్చేసి 39.3 బిలియన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 78% పెరిగింది. ఈపీఎస్ వచ్చేసి 0.89 అండ్ ఆల్సో గ్రాస్ మార్జిన్ వచ్చేసి 73% ఉంది. అండ్ నెక్స్ట్ క్వార్టర్‌కి గైడెన్స్ వచ్చేసి 43 బిలియన్ అండ్ ఆల్సో గ్రాస్ మార్జిన్ వచ్చేసి 70-71% వరకు ఉండొచ్చని అనౌన్స్ చేశారు. ఈ నెంబర్స్ అన్ని అనలిస్టులు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉన్నా గానీ, మెయిన్ కన్సర్న్ వచ్చేసి గ్రాస్ మార్జిన్. సో ప్రస్తుతం 73% దగ్గర ఉన్న గ్రాస్ మార్జిన్ 70-71% పడుతుందని చెప్పారు. ఈ పాయింట్‌కి నిన్న ఎర్నింగ్స్ కాల్స్‌లో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే బ్లాక్‌వెల్ చిప్ ర్యాంప్ అప్ వల్ల గ్రాస్ మార్జిన్ అనేది షార్ట్ టర్మ్‌లో పడుతుంది గానీ, అప్‌కమింగ్ క్వార్టర్స్‌లో ఈ గ్రాస్ మార్జిన్ అనేది మిడ్ 70స్‌లోకి వెళ్తుందని అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. అండ్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఫార్వర్డ్ పీఈ ప్రకారం ఎన్విడియా అనేది సెకండ్ చీపెస్ట్ స్టాక్ కింద ఉంది. సో ఈ వాల్యుయేషన్స్‌లో మీరు ఎన్విడియా బై చేస్తున్నారా? లేకపోతే ఫ్యూచర్‌లో ఏదైనా రిస్క్ ఉందని అనుకుంటుంటే మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.